మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ మధ్య మీరెక్కడైనా ఇంత ఫిట్‌మెంట్ ఒస్తుంది, ఇంత పీఆర్‌సీ రావచ్చు, లేకపోతే ఏమైనా డీఏలు రిలీజ్ అయ్యాయి అన్న విషయం వింటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అఫీషియల్‌గా ఇప్పటివరకు ఏ ప్రకటన రాలేదు. సో, మనం ఇంతకుముందు చూసిన విధంగానే కరెంట్‌గా 6 పెండింగ్ డీఏలు అలానే కొనసాగుతున్నాయి. సో, దీనివల్ల చాలామంది ఎంప్లాయీస్ నష్టపోతున్నారు. ఈ మధ్య మనకు చూసినట్టు బెంగాల్ లాంటి స్టేట్‌లో 33% వరకు డీఏ ప్రకటించారు. సో, మన రాష్ట్రంలో మాత్రం డీఏలు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? వాటి వల్ల ఎంప్లాయీలు ఎంతమంది నష్టపోతున్నారో మనకు తెలిసిన విషయమే. కాకపోతే అఫీషియల్ న్యూస్ ఏం రావడం లేదు. సో, మళ్ళీ మనకు క్విక్‌గా చూసుకుంటే మనకు టోటల్‌గా రావాల్సిన డీఏ ఎంత అంటే 1124లో సెంట్రల్ గవర్నమెంట్ 3% డీఏ ఇస్తే దానిపైన మనకు 2.73 రావాల్సుంది. అలానే 1724కి సెంట్రల్ గవర్నమెంట్ 4% ఇచ్చింది. సో, మనకు 3.64 రావాల్సుంది. 1125లో సెంట్రల్ గవర్నమెంట్ 2% ఇచ్చింది. మనకు 1.82 రావాల్సి ఉంది. 1725కి 3% ఇస్తే మనకు 2.73 రావాల్సుంది. 1126కి 2% ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో, మనకి 1.82 రావాల్సి ఉంది. సో, 1726కి 3% ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దానిపైన మనకు 2.73 రావాల్సుంది. సో, మొత్తం మీద మీరు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డీఏ 17% ఉంటే, సో, వాటిపైన మనకు రావాల్సిన 15.47 డీఏ పెండింగ్ ఉంది. సో, మనకు ప్రస్తుతం ఉన్న డీఏ 33.67 అంటే ఇది 1723కి లాస్ట్ రిలీజ్ అయిన డీఏ కాబట్టి 6 పెండింగ్ డీఏలు ప్రకటిస్తే భవిష్యత్తులో డీఏ 49.14%కి చేరే అవకాశం ఉంది. సో, 6 డీఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగులు ప్రతి నెల నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ చిన్న జీతం ఉన్న ఎంప్లాయీస్ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. సో, అట్‌లీస్ట్ దసరా నాటికైనా కొన్ని డీఏస్ రిలీజ్ అయితే మరి ఎంప్లాయీస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మరి పీఆర్‌సీ, డీఏ రావాల్సిందిగా ఉద్యోగులందరూ కోరుతున్నారు. సో, ఇది ఇవాల్టికి సంబంధించిన వీడియో. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.